నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? సో ప్రస్తుతం అయితే అమర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద అయితే ఉన్నాము. మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే కనుక గోల్డ్ ఏటీఎం అనేసి వచ్చింది. సో ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా కూడా మనకి సౌకర్యం అయితే కల్పించారనే చెప్పుకోవచ్చు. మరి ఆలోచన అంటే గవర్నమెంట్ అసలు ఎస్బీఐ వాళ్ళకి అవ్వచ్చు, నార్మల్గా బ్యాంకు వాళ్ళకి అసలు ఎట్లా ఈ థాట్ వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికైతే ప్రజలకి అందుబాటులోకి అయితే గోల్డ్ ఏటీఎం అనేది తీసుకొచ్చారు. సో మనం ఇంతకుముందు చూసుకుంటే కనుక అంటే మనకి గోల్డ్ ఏటీఎం సౌకర్యం లేకముందు మనం ఏం చేసేవాళ్ళం, ముఖ్యంగా నియర్ బై బ్యాంక్స్లోకి సందర్శించే వాళ్ళం. అందులోకి వెళ్ళి మనం ఆభరణాలు పెట్టాలన్నా కూడా, గోల్డ్ లోన్స్ కావాలన్నా కూడా, లేదంటే బ్యాంక్లో మనీ కూడా అంటే డబ్బు విత్డ్రా చేసుకోవాలన్నా కూడా బ్యాంక్లోకి వెళ్ళి కూడా మనము ఇదంతా కూడా ఒక ప్రక్రియలాగా జరిగేది. కానీ ఇప్పుడు మన ముందుకి కొత్తగా అయితే గోల్డ్ ఏటీఎం అనేది వచ్చేసింది. మీరు ఒక్కసారి దాన్ని చూసుకుంటే కనుక హైదరాబాద్ గోల్డ్ ఏటీఎం ఇప్పుడు మన అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద అయితే ఉంది. సో అంటే మరిన్ని మెట్రో స్టేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. మరి అక్కడ కూడా ఏర్పాటు చేస్తారా ఇలాంటివి అని కూడా మనకైతే తెలియదు. ప్రస్తుతం అయితే ఒక అమీర్పేట్ మెట్రో స్టేషన్లో అయితే ఇది ఒక పాసిబిలిటీ అయితే ఉంది. సో అంటే మనతో పాటు ఇక్కడ మెట్రో స్టేషన్ వద్ద అంటే ఒక మ్యామ్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది దీని గురించి అని కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. అంటే మనం ఇంతకుముందు చూసుకుంటే కనుక బ్యాంక్లోకి వెళ్ళి ఆభరణాలు అక్కడ పెట్టడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు, బ్యాంక్ లోన్స్ అని కూడా ఆభరణాల ద్వారా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది. మరి అంటే అది కొంచెం ప్రాసెస్ లేట్గా జరిగేది. మనకి ఇప్పుడు మరి గోల్డ్ ఏటీఎం అని కూడా మనకి ఇక్కడే పెట్టారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు ముందుగా? యాక్చువల్లీ దీని గురించి నాకేం తెలీదు, బట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అనిపించిందని చెప్పి చూద్దామని వచ్చిన. కానీ ఇది బెస్ట్ అడ్వాంటేజే కదా, మనం షాప్కి వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకుని అవన్నీ చేస్తూ ఉంటాం. అదేది ఇక్కడ ఏటీఎం లానే వచ్చి మనం తీసుకోవడం అనేది గుడ్ థింగ్. అది చాలా బెస్ట్ ఆప్షన్ కూడా. ఇది టైం సేవ్ అయింది, ప్లస్ పైగా మనకి టైం ఎఫర్ట్ను ఇంకొకటి ఏంటంటే నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ ఎంత ఉందో కూడా లైవ్గా ఇస్తున్నారు కదా అక్కడ. అంటే అసలు వీళ్ళకి ఆలోచన వచ్చినందుకు గాను మనం ఎట్లా చూడొచ్చు, ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ప్రజలకు అనుకూలంగానే పెట్టారు, మంచి సౌకర్యాలు అందిస్తున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్గా వస్తున్నాయి కదా, గోల్డ్ ఎందుకు రాకూడదు అనే ఒక చిన్న థాట్తో చేస్తుంటారు. ఎప్పుడన్నా మీకు ఇట్లాంటిది వస్తే బాగుండని ఎప్పుడైనా థాట్ అనిపించింది ఆబ్వియస్లీ అనిపించకుండా ఎట్లా ఉంటుంది. మరి మనం చూసుకుంటే కనుక ఒక్క మెట్రో స్టేషన్లోనే పెట్టారు, ఇంకెక్కడ కూడా పెట్టలేదు ఇది. మరి ఎందుకు మెట్రో స్టేషన్లోనే పెట్టాలంటారా? అన్నీ అనేం లేదు, కానీ ప్రెసెంట్ ఒక దగ్గర స్టార్ట్ చేసి ఉంటేనే కదా తర్వాత ఎవాపరేట్ చేయడానికైనా దేనికైనా యూజ్ ఉండిద్ది. అంటే వాళ్ళకి ఏదైనా లాభం ఉండొచ్చు అంటారా దీనివల్ల? అంటే బ్యాంక్స్లలో రద్దీ పెరిగిపోతుందనే ఒక కారణం చేత అయి ఉండొచ్చా, లేకపోతే నిజంగానే ప్రజలకు మేలు చేకూర్చాలని అయి ఉండొచ్చా, లేదంటే ప్రభుత్వం వెనుక ఇంకేదైనా ఇతర కారణాలు ఉండి ఇట్లా గోల్డ్ ఏటీఎంని పెట్టారంటారా? అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరేం చెప్తారు? చెప్పడానికంటే ఏం లేదు, అంటే బెస్ట్ ఏంటంటే ఒకటి స్టార్ట్ చేస్తే పీపుల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటని ఒక చిన్న థాట్తో చేస్తుంటారని నా ఒపీనియన్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ అయితే వచ్చారు గోల్డ్ ఏటీఎం వద్దకైతే. మరి వాళ్ళు సిల్వర్ తీసుకుంటున్నారా, మరి గోల్డ్ విత్డ్రా చేసుకుంటున్నారా, మరి ఏంటి ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు కాస్త పనిలో ఉన్నారు, మాట్లాడదాం, మనం వేచి చూద్దాం ఏం చేస్తున్నారు. హలో సార్, నమస్తే సార్. సార్ ఒకసారి మాకు ఫస్ట్ టైం ట్రై చేస్తాం, మాకు తెలియదు అండ్ ఇది గోల్డ్ ఏటీఎం, గోల్డ్ సిక్కా లాగా గోల్డ్ ఏటీఎం తీసుకొచ్చారు కదా ఫస్ట్ టైం. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మీరేం విత్డ్రా చేసుకోవడానికి వచ్చారు? నిజం కాదు, మేము గోల్డ్ డ్రా చేయడానికి వచ్చాము. 1 గ్రామ్ గోల్డ్ అంటే చూద్దామని వచ్చాము, కానీ ఇప్పటిదాకా మేము ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తాం. ఓకే, అంటే దానికి అంటే ఈ సిస్టమ్ ఏదన్నా మనం నార్మల్గా ఏటీఎంకి వెళ్తాం కదా, ఆ సిస్టమ్ కానీ ఏమైనా డిఫరెన్స్గా ఉందా, లేకపోతే ఎట్లా ఉంది? చూస్తున్నాను, నిజంగా నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒకసారి 1 గ్రామ్ గోల్డ్ అయితే విత్డ్రా చేసుకుందామని చెప్పేసి మీరు ఒక్కసారి అక్కడ చూపిస్తే కనుక మొబైల్ పెట్టేదో సంథింగ్ డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఒకసారి అక్కడ విజువల్స్ చూపించండి. ఒకప్పుడు ఆర్థిక లావాదేవీల కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్ళేవారు, డబ్బు బంగారం దాచుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించారు. ఖాతాదారులు తమ నగదును విత్డ్రా చేసుకోవడానికి లేదా నిల్వ చేసుకోవడానికి బ్యాంకులకు పరుగులు తీయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని సేవలు మినహా అవసరమైన అన్ని లావాదేవీలు ఏటీఎంల ద్వారా పూర్తవుతాయి. అయితే ఇప్పుడు ఏటీఎంల ద్వారా డబ్బునే కాదు బంగారం కూడా తీసుకోవచ్చు.
కానీ అన్ని ఏటీఎంలలో ఇది సాధ్యం కాదు. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన గోల్డ్ ఏటీఎంల నుంచి మాత్రమే బంగారు నాణాలను విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని ఓ మెట్రో స్టేషన్లో ఈ బంగారు ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నగరంలోని అమీర్పేట్ మెట్రో స్టేషన్లో గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఆవరణంలో గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. ఒక పసిడి ప్రియులు ఆభరణాల దుకాణానికి వెళ్లకుండానే బంగారం కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఏటీఎం ఉపయోగించి బంగారు నాణాలను తీసుకోవచ్చు. కానీ ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఏటీఎం ఉపయోగించి డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ చెల్లింపు ద్వారా బంగారం, వెండి నాణాలను కొనుగోలు చేయవచ్చు. ఏటీఎం నుంచి నగదు తీసుకున్న విధంగానే బంగారు నాణాలను కొనుగోలు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఏటీఎంలో సూచించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే ఎంపిక చేసిన బంగారు నాణాలు బయటకు వస్తాయి. గోల్డ్ ఏటీఎం ద్వారా బంగారు కొనుగోలు చేయాలనుకునే వారు 0.5 గ్రాముల నుండి 20 గ్రాముల వరకు బంగారం లేదా వెండి నాణాలను ఎంపిక చేసుకోవాలి. డెబిట్, క్రెడిట్ లేదా యూపీఐ చెల్లింపుల ద్వారా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ అయితే మొదలయ్యారు. ఇప్పటివరకు మనం వచ్చిన స్టార్టింగ్లో చూసుకుంటే కనుక దీని గురించి అంటే దీన్ని సందర్శిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జనాలు. సో మొత్తానికి వాళ్ళు కూడా అంటే ఫస్ట్ టైం సందర్శించారండి, ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మరి ఇది ఎట్లా ఏంటి అని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు అంటే ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనము ఒకసారి. సో చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ బై కూడా చేశారు. సిల్వర్ ఎంతండి, ఎన్ని గ్రామ్స్ గోల్డ్? ఇది సిల్వర్. ఓకే, అంటే ఇది 0.5 grams, 10 grams. ఎట్లా అనిపిస్తుంది మీకంటే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మనకి ఇక్కడ గోల్డ్ ఏటీఎం అని కూడా తీసుకొచ్చారు? I just came here for purchasing this and I am feeling very happy and something special because this is my first experience of buying this type of gold and silver on this platform. రైట్. సో చూస్తున్నారు ఒక్కసారి న్యూ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అది జూమ్లో ఒక్కసారి చూపించు. సో ఇది 0.5 గ్రామ్స్ అయితే మనకి ఇట్లా వస్తుంది. అండ్ అదేవిధంగా 10 గ్రామ్స్ సిల్వర్ కూడా మనకి ఈ విధంగా వచ్చింది. కానీ వాళ్ళు కూడా అంటే తీసుకునేటువంటి జనాలు కూడా చాలా ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఫస్ట్ టైం మనం ఇంతకు ముందు లాగా బ్యాంక్ వెళ్ళే పని లేకుండా మనకి ఇక్కడే అతి సులువుగా జరిపోయేలా చేశారు కాబట్టి మాకు ఇట్లా అనిపిస్తుంది. సో మరింత మంది కూడా కస్టమర్స్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడు. హలో సార్, నమస్తే. అదే ఇప్పుడు చూసాను. అంటే ఎన్ని పర్చేస్ చేశారు? 4 తీసుకుంటాం, ఇంకా 2 తీసుకుంటాం, 5 తీసుకుంటాం. 5 తీసుకోవడానికి వచ్చారా? అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే ఇంతకుముందు బ్యాంక్ వెళ్ళకుండా కూడా ఇక్కడికి వచ్చి అంటే ఈజీ మెథడ్. అంటే జస్ట్ కార్డు మనం స్వైప్ మిషన్లో ఎలా స్వైప్ చేస్తామో స్వైప్ చేస్తే సేమ్ అంతే, చాలా ఈజీ. ఏం లేదు, లైక్ సేమ్ ఏటీఎంలో ఎలా తీసుకుంటాం. ప్రాసెసింగ్ ఎలా ఉందంటారు? ఫోన్లో మొబైల్ ద్వారానే కదా ప్రాసెస్ అంతా? ఎట్లా జరుగుతుంది? మొబైల్ కదా అది. ఒకసారి ఇక్కడ చూపించు, ముందుకెళ్ళి చూపించు. సేమ్ స్వైప్ కార్డ్, మన కార్డ్ ఎలా స్వైప్ చేస్తామో సేమ్ అంతే స్వైప్ చేస్తాం యాజ్ ది సేమ్. ఇప్పుడు ఏటీఎంలో కాస్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు 0.5 గ్రామ్స్ కదా గోల్డ్. బయట నిజంగా బయట ఎంత ఉందో నాకు తెలియదు. అంటే ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ఎట్లా ఉంది? ఇదిగో చూడండి, ఆల్రెడీ 2 గ్రామ్స్ తీసుకుంటే 14,000 అరౌండ్ వస్తుంది. కార్డ్ చార్జెస్ 442 రూపీస్ వస్తుంది. అంటే మీకు అంటే మంచిగా అవైలబిలిటీలో ఉంది. అంటే మనకి ఇక్కడే జెన్యూన్గా అంటే ఇప్పుడు షాప్లోకి వెళ్తే కూడా 1000 రూపీస్ అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుంది కదా. మరి ఇక్కడ అంటే మనకి కరెక్ట్గానే వస్తుంది అని చెప్పుకోవచ్చు అంటారా? కరెక్ట్గా అంటే మాకు తెలియదు, నేను ట్రై చేస్తున్నాను. కరెక్ట్గా ఏటీఎంస్ అవన్నీ మోసం చేయలేవు కదండి మనని. అట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా మనకు అందుబాటులో అంటే ఈజీ ప్రాసెస్ కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం. ఓకే. సో ప్రస్తుతానికి ఎన్ని తీసుకున్నారు గోల్డ్? 0.5 తీసుకున్నాం, 5 అనుకుంటున్నాం. సార్ మీరు మాట్లాడతారా? మీ ఒపీనియన్, మీ మాటల్లో ఒకసారి ఇట్లా ఇటు తిరుగు. మీరు ప్రాసెస్ అంతా కూడా మీరే చేస్తున్నారు కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా గోల్డ్ ఏటీఎం అంటే గోల్డ్ సిక్కా ద్వారా ఇట్లా మనకి ఏటీఎం తీసుకొచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే మనకి ఏటీఎంలో మన అమౌంట్ ఎంత ఈజీగా డ్రా చేసుకుంటామో సేమ్ గోల్డ్ కూడా అంతే ఈజీగా డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. అది అంత ఈజీగా ఉంది. మరి ముఖ్యంగా మనకి ఇక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్లోనే ఇది తీసుకొచ్చారు. అంటే ఇంకే మెట్రో స్టేషన్లో కూడా మనకు అంటే పాసిబిలిటీ కానీ అవైలబిలిటీ కానీ లేదు కదా. మరి అంటే ఇట్లాంటివి ఇంకా ఏటీఎం మిషన్లు రావాలని అనుకుంటున్నారా? వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ మంది కొనడానికి అవకాశం ఉంది.
ఎక్కువ ఎన్ని ప్లేసెస్ మనకి ఏటీఎంస్ పెడితే అంత పర్చేజ్ ఆప్షన్ కానీ ఎక్కువ మంది ఎక్కువ కొనడానికి అవకాశం ఉంది. అంటే మనకి ఇదే కరెక్ట్ ఆప్షన్ అంటారా? గోల్డ్ షాప్ కరెక్ట్ ఆప్షన్ సెక్యూరిటీ కూడా కాదు ఒక చెప్పాలంటే. అది సెక్యూరిటీ అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నాయి ఇక్కడ, సమ్వన్ హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ అంటే ఆ సెక్యూరిటీ కూడా ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసి 2 times మేము చేసాము, అమౌంట్ డిడక్ట్ అయింది, కాయిన్స్ అయితే రాలేదు ఇంకా 2 times. మనము అంటే న్యూగానే మనకు కొత్త అవైలబిలిటీ బాగానే వచ్చింది అని అనుకున్నాం, కానీ మనం చూస్తుంటే కూడా అక్కడ వాళ్ళకి 2 గోల్డ్ కాయిన్స్ కూడా స్టక్ అయిపోయాయని చెప్తున్నారు. అసలు ఇది సెక్యూరిటీ పర్పస్ అసలు కాదని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా బ్యాంక్లోకి వెళ్ళి ఇదంతా ప్రాసెస్ జరిగే కాకుండా మనకి మంచిగా తీసుకొచ్చారని కొందరు అంటే, మరికొందరు అంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా చేశారు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చూస్తుంటే లోపల స్టక్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరగలేదు. మరి ఎప్పుడు ఏం జరిగేది చెప్పలేం. దట్టు గోల్డ్ సిల్వర్ కాబట్టి మరి ఇట్లా ఇది అసలు సెక్యూరిటీ కాదు, ఇది కరెక్ట్ కాదనే చెప్తున్నారు. మరి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది, వాళ్ళ మధ్యలో స్టక్ అయిపోయింది. ఒక్కసారి ఏంటి సార్ వచ్చేసే అవకాశం ఉందంటారా? ఏంటి వస్తుందండి మరి అలా నెగిటివ్గా చూడకూడదు. బట్ ఏంటంటే 2 times స్టక్ అయింది 2 grams కాయిన్స్. అతను రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఇనిషియేట్ తీసుకోవడం అనేది మంచి పని. ఇది ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఇలాంటి రెక్టిఫై చేస్తే ఇట్ విల్ హెల్ప్ టు ఎవ్రీవన్. ఎట్లా ఉంది సార్? అంటే పర్ 0.5 గ్రామ్ ఎట్లా ఉంది? 0.5 grams అది మేము తీయలేదండి. 1 gram తీసాము, 2 grams తీసాము ఇప్పటి వరకు. కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ అప్రాక్సిమేట్ 2 grams వచ్చేప్పటికి 14,000 చేంజ్ పడిందండి మనకి. 14,065 రూపీస్ పడింది మనకి 2 grams వచ్చేప్పటికి. 5 grams తీసుకోవాలనుకుంటున్నాను. మేము 5 grams కాదు 2 grams కాయిన్స్ అనేది ఒక 6 కాయిన్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము మేము ఇప్పుడు. రైట్. అయితే అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఇట్లా కొత్తగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏదైనా అయి ఉండొచ్చా, లేకపోతే ఇంకేదో ఇతర కారణాలు అయి ఉండొచ్చా? చాలా మంది 1 gram, 1/2 gram, 2 grams అనేది పెద్ద పెద్ద షోరూమ్లకు వెళ్ళి వాళ్ళు పర్చేజ్ చేయలేరు. వాళ్ళకి కొంచెం షై ఫీలింగ్ ఉండొచ్చు, లేకపోతే బడ్జెట్ తక్కువ ఉండొచ్చు. ఇది ఇలాంటిది పెడతాం వల్ల ఏంటంటే 1 gram Afghan కాయిన్స్ అనేది 1 gram కాయిన్స్ 2 gram కాయిన్స్ అనేది ఎక్కువ మంది పర్చేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఒక విధంగా పాజిటివ్ కూడా. ఇది ఒక విధంగా ఇప్పుడు చాలా మంది ఉన్నారు 3,000 ఉండొచ్చు, 4,000 ఉండొచ్చు. వాళ్ళు ఒక పెద్ద షాపింగ్ మాల్కి ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి వాళ్ళు కొనలేకపోవచ్చు. బట్ ఇక్కడ ఏటీఎంలో అనే ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మంది పర్చేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఒకటి, అది ఒక అడ్వాంటేజ్ అందరికీ. సో మీకైతే అంటే ఫీలింగ్ హ్యాపీయా కదా? హ్యాపీ. టెక్నికల్ ఇష్యూస్ కొంచెం క్లియర్ చేయగలిగితే హ్యాపీ మొత్తం. అంటే ఇట్లాంటివి అంటే మనము వెంటనే ఇట్లా తీసుకోవడం వల్ల కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉండే ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉండే ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాడు. ఇంకా 2 gram కాయిన్స్ 2 రావాలి, అమౌంట్ డిడక్ట్ అయింది. వన్ మోర్ థింగ్ అంటే నేను ట్రై చేసింది ఒకేసారి 2 gram కాయిన్స్ 5-6 కాయిన్స్ ఒకేసారి ఎంటర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇతను చెప్పడం వల్ల ఏంటంటే సార్ నాకు ఐడియా లేదు, వన్ టైం తీయాలి ఆప్షన్ ఉంది అనే విధంగా చెప్పుకొచ్చారు. అదర్వైజ్ ఏంటంటే నాకు ఇప్పుడు 10 కాయిన్స్ తీయాలి 2 grams అనేది. అదే ఒక సింగిల్ టైం నాకు సెలక్షన్ ఆప్షన్ ఉంటే కనుక ఇట్ విల్ హెల్ప్ టు ఎవ్రీవన్. అది ఇప్పుడు నాకు ఆప్షన్ అనేది లేదు ఇప్పుడు. అది అలాంటిది కూడా రెక్టిఫై చేయగలుగుంటే ఇట్ విల్ హెల్ప్ టు ఎవ్రీవన్. అది సో ఇట్లాంటివి ఇంకా ప్రతి మెట్రో స్టేషన్ లో కూడా పెట్టాలంటే మాక్సిమం ప్లేసెస్ పెడతాం వల్ల మంచిది. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి పరిస్థితి ఇక్కడ. అంటే మనం ఒకేసారి కూడా అట్లా అంటే ఒకేసారి మనకి ఇప్పుడు ఎన్ని కావాలో ఎన్ని బై చేయాలనుకుంటున్నామో అన్ని ఒకటేసారి అంటే నంబర్ ద్వారా కావచ్చు. మనము సింగిల్ కాయిన్ తీసుకోవాలంటే సింగిల్ నంబర్ పైన ప్రెస్ చేయాలి. అదేవిధంగా మనము ఒక 5 కాయిన్స్ తీసుకోవాలనుకుంటా కూడా 5 grams తీసుకోవాలనుకుంటా కూడా ఒకటేసారి మనకు ఆప్షన్ అనేది అయితే 5 అంటే నంబర్ 5 పైన క్లిక్ చేస్తే కనుక మనకు డైరెక్ట్గా వచ్చే ఆప్షన్ అంటూ కూడా పెడితే బాగుంటుంది అంటున్నారు. అంటే వాళ్ళకి ఆప్షన్ కూడా ప్రస్తుతానికి అవైలబిలిటీలో లేదు ఇంకా. సో వాళ్ళకి ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని టైమ్స్ నొక్కడం వల్ల కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్. సో మెల్లిమెల్లిగా వస్తూ ఉన్నారు. సార్ చెప్పిన విధంగా 1 gram తీసుకోవాలన్నా 2 grams తీసుకోవాలన్నా దానికి బ్యాంక్ వెళ్ళాలంటే కూడా కొంచెం షై ఫీలింగ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ అయితే మనకి ఏటీఎం ద్వారా కూడా అంటే ఏం హోమాటం లేకుండా వచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు. సో అది అంటే ఇలాంటివి కూడా ఇంకా మెట్రో స్టేషన్లలో కొన్ని అంటే ఎంత వీలైనంత పాసిబుల్ ఉంటే అలాంటివి మనం అక్కడ పెడితేనే బాగుంటుందని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో కొంచెం సెక్యూరిటీ అని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. సో మెల్లిమెల్లిగా అయితే వస్తూ ఉన్నారు అంతా. అంటే మనకి షాప్లలోకి వెళ్తే కూడా కొంచెం ప్రాబ్లం అనేది అయితే ఉంటుంది. కానీ ఇక్కడికి రావడం వల్ల జెన్యూన్గా, ఎందుకంటే ఏటీఎంస్ అన్ని మోసం చేయలేవు కదా. సో ఇక్కడ ఇప్పుడు మనకి సిల్వర్ చూసుకుంటే కనుక పర్ గ్రామ్ 760 రూపీస్ ఉంది. అదేవిధంగా గోల్డ్ చూసుకుంటే కనుక గ్రామ్ 6,523 రూపీస్ 23.21 కూడా చూపిస్తూ ఉంది. సో ఇంత కరెక్ట్గా అంటే 1 రూపీ కూడా మనకి
మోసం చేసే విధంగా కాకుండా కరెక్ట్గా పెడుతున్నారు. అదేవిధంగా కొంచెం ప్రజలకి జనాలకి హెల్ప్ అవుతుందనే పెట్టారు. సో ఇదైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ సిక్కా యొక్క గోల్డ్ ఏటీఎం కొత్తగా తయారు చేస్తారు. కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అయితే కొంతమంది సెక్యూరిటీగా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చిస్తారు. సో ఇదన్నమాట ప్రస్తుతం ఇక్కడ అమీర్పేట యొక్క పరిస్థితి. సో ఇంకో అంటే మీరు కొనుగోలు చేయడానికి వచ్చారా? ఇంకో కస్టమర్ కూడా కొనుగోలు చేయడానికి వచ్చారు. గోల్డ్ కాయిన్ తీసుకుంటారు, సిల్వర్ కాయిన్ తీసుకుంటారా? గోల్డ్ కాయిన్ తీసుకుంటారంటే ఒకసారి మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. అంటే మీరు గోల్డ్ కాయిన్ తీసుకోండి, ఎన్ని గ్రామ్స్ గోల్డ్ తీసుకోవడానికి వచ్చారు? 1/5 ఇలా ఎప్పుడైనా ఇంతకుముందు బ్యాంక్లో కానీ అంటే బ్యాంక్ని సందర్శించారా? సందర్శించా కానీ చాలా టైం పడింది. చాలా అంటే ప్రాసెస్ అంతా లేట్ అవుతుండేది. అమౌంట్ కూడా కొంచెం టైం ఆఫీస్ రావాల్సింది. ఏదైతే చాలా ఈజీగా ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడము చాలా, మళ్ళీ ఏటీఎం కూడా చాలా సులభంగా అవుతుంది ప్లాన్. ఇది నో ప్రాబ్లమ్. బ్యాంక్ అయితే మళ్ళీ పొద్దుగా ఉండాలి, 4 అవుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ రమ్మంటారు, సర్వర్ డౌన్ అంటారు. ఇది మాత్రం చాలా సులభంగా ఉంది అని చాలా బాగుంది మేడం. ప్రాసెస్ బాగుంది. సో అంటే ఒకేసారి తీసుకోవడం వల్ల కూడా అంటే మనకి అవైలబిలిటీ అనేది ఒకేసారి తీసుకోవడం వల్ల కొంచెం స్టక్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్. సో మరి మీరు ఏం చెప్తారు? బాగా 4 స్టార్స్ ఇవ్వగలుగుతాను అట్లే. అంటే దీని గురించి ఇంకేమైనా ప్రభుత్వం ఆలోచించి అంటే అన్ని సౌకర్యాలు పెట్టాలంటారా దీని గురించి? ఇట్లనే రన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మెట్రో స్టేషన్లలో కూడా అన్ని మెట్రో స్టేషన్ పెడితే బాగుంటుంది. అంటే ఇక సులభంగా ప్రాబ్లం కాదు కానీ పత్త కూడా అవుతుంటుంది, కానీ దానిలో ఏం కాదు కదా. ముఖ్యంగా బ్యాంక్ వెళ్ళే బదులు ఇక్కడ తీసుకోవడం అనేది బెటర్ అంటారు. ఇదే బెటర్, చాలా తొందరగా అయిపోతుంది. మొన్న వెళ్ళాను, ఆఫీసర్ రావాలి అదే అన్నారు. ఈరోజు నిన్న కూడా వెళ్ళకపోయి, ఇది కొంచెం బెటర్ ఉంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఒకసారి అడుగుదాం. సార్ అలా సార్ ప్రాబ్లం క్లియర్ అయింది? ప్రాబ్లం ఇమీడియట్గా రెక్టిఫై చేశారు. థ్యాంక్స్ టు దెమ్. రైట్. సో ప్రాబ్లం కూడా రెక్టిఫై చేశారంట. ఆల్రెడీ వాళ్ళకి 2 గ్రామ్స్ గోల్డ్ అయితే స్టక్ అయిపోయింది లోపల. సో మొత్తానికి అయితే అంటే వాళ్ళ టీమ్ అంతా వచ్చి కూడా ప్రాబ్లం అనేది రెక్టిఫై చేయడం జరిగింది. సో ఇది మొత్తానికి అయితే ఈ ప్రాసెస్ బాగుంది. ఇక్కడికి వచ్చే తీసుకోవడం చాలా చక్కగా అనిపిస్తుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఎందుకంటే మనం ఏటీఎం ద్వారా మనీ ఎంత సులువుగా అయితే తీసుకుంటామో, బ్యాంక్ వెళ్ళే పని లేకుండా, బ్యాంక్లో అయితే గంటలు వెయిట్ చేసి చాలా జనాలు ఉంటారు. ఆ ప్రాసెస్ అంతా కూడా పెద్దగా చాలా లేట్ అయినా అవుతుంది. సో మనకి ఇక్కడైతే తొందరగానే అయిపోతుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అంటే ఇక్కడున్న వాళ్ళు కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.